పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోవటం పార్టీకి చాలా మంచిదైందన్నారు. ఇలాంటి నేతలు మరికొందరున్నారని, వారంతా పార్టీ నుంచి వెళ్లిపోతే మేలు జరుగుతుందంటున్న వాసుపల్లి గణేష్ తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల మనతో మాట్లాడేందుకు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి పార్టీలో జరుగుతున్న ఈ మధ్యకాలంలో పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? 200% వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్నీ కూడా ఫేవరబుల్గా జరుగుతూ ఉన్నాయన్నమాట. చంద్రబాబు నాయుడు ఒక ప్యాథలాజికల్ లయర్ అని ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడి మాదిరిగా కనిపిస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ఫార్చ్యూన్ ఇప్పుడు మారిపోతుంది క్రమేణా. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు. వల్లభనేని వంశీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది మీద కేసులు ఉన్నాయి. లోకేష్ రెడ్ బుక్ అమల్లోకి వస్తుంది అంటున్నారు. ఇది పార్టీకి ఎలా ఉంటుంది అంటారు వైసీపీ? ఇదంతా హై పొలిటికల్ డ్రామా, ఇదంతా పొలిటికల్ వ్యాండేటా, మంచిది కాదు. కానీ ఒకటి, ఆ రోజు మేము తప్పు చేసాం, ఈరోజు 100 తప్పులు చేస్తున్నారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వంశీ, ఓకే, ఈరోజు అరెస్ట్ అయ్యారని చెప్పి మనం ఏదో అతని కోసం గొప్ప కోసం చెప్పడం కాదు. వంశీ ఈజ్ నాట్ సపోజ్ టు బి లీడర్ కాల్డ్. నేనేదో లీడర్ అని చెప్పి అనుకోను అంతని. ఎలాగ అతను వల్లభనేని వంశీ కానీ లేదంటే కొడాలి నాని గారిని కానీ ఏంటి నాకు అర్థం కానీ, మీ వయసు ఏంటి, మీరు మాట్లాడిన మాట ఏంటి? రూలింగ్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడానికి ఒప్పుకోరు. అది ఎవరు ఒప్పుకోరు. యూ హ్యావ్ టు బీ ఇన్ అవర్ లిమిట్స్. లక్ష్మణ్ రేఖలు గీసుకోవాలి ఎవరైనా సరే. రోజా గారు ఇష్టం వచ్చిన మాట్లాడడమే, కొడాలి నాని ఇష్టం వచ్చినట్లాగా ఈ పెద్ద పెద్ద వాళ్ళేమో అంటే వల్గర్ లాంగ్వేజ్. సో దీస్ ఆల్ యాజ్ స్పాయిల్డ్ ది కంప్లీట్ పార్టీ. నీ నోరుంది కదా అని అదుపు తెప్పి లీడర్స్నేమో ఇష్టాసారంగా మిగతా వాళ్ళని ఏకవచనంతో మిగతా ప్రతిపక్షం నుండి లీడర్స్ని తిడితే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా ఎమ్యులేట్ అవుతారు. మరి వాళ్ళందరూ ఇమ్యులేషన్ అవుతే ఏమవుతుందంటే వాళ్ళందరూనేమో డెఫినెట్గా ఆ రోజు 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం అని చూపిస్తారు. అదే మీరు ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేశారో? ప్రోటోకాల్ ఉంది దీనికి. రీజనల్ కోఆర్డినేటర్ గారు విజయసాయిరెడ్డి గారు ముందు మ్యాక్సిమం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. ఎందుకు చెప్తాను? ఈజ్ నాట్ ఎ లీడర్. లీడర్షిప్ దానికి అతను ఫోర్స్గా వచ్చింది, అతను రీటైన్ చేసుకోలేకపోయాడు. చాలాసార్లు ఏమో నేనేమో విజయసాయి గారు అప్పుడు కూడా నేను చెప్పాను, ఖండించాను, యు ఆర్ నాట్ ఎ లీడర్ అని చెప్పాను. సో అయినా కానీ దాన్ని ఏమో అతను రైట్ వేలో తీసుకుని వెళ్ళలేకపోయారు అన్నమాట. అంత ఎందుకండి, చూడండి ఇప్పుడు మన రుషికొండ దగ్గర ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అడిగారండి నీకు? వచ్చి కబ్జా ఎప్పుడో తగులు 50 సంవత్సరాల తగులు ఉండే ల్యాండ్స్ అవి ఎందుకండి పొలిటికల్ పీపుల్కి? ఇప్పుడు ఆ ల్యాండ్ మీద నీ జెండా పాతేమనుకోండి, జెండా అంటే జెండా కింద ఉండే వ్యక్తి ఎవరైనా సరే ఏమనుకుంటారు అంటే కబ్జా చేసాడరా అంటారు. తగులు సైట్లు అన్నీ ఎందుకండి అసలు? నీకు ఏంటి చెప్పారు అసలు? వాట్ ఈజ్ యువర్ రోల్ ఆఫ్ ఇన్ ద పార్టీ? అంటే తీసుకోవడమా, దోచుకోవడమా, దాచుకోవడమా? ఇప్పుడు ఆ పొల్యూషన్ అంతా పోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నోటి దోల ఉండే వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, నాకు క్లియర్ అయిపోవాలి ఈ పార్టీ నుండి. ఇప్పుడు చక్కగా మేము చేయలేకపోయిన పని ఏమో టీడీపీ చేస్తుంది, కూటమి పార్టీ చేస్తుంది అన్నమాట. నేను హ్యాట్సప్ చెప్పాలి ఈ పార్టీకి. ఎందుకంటే ఇట్స్ పొలిటికల్ మ్యాండేటా. సో మీరు తప్పు చేస్తున్నారు. ఇది వల్చర్ పాలిటిక్స్, నో డౌట్ దిస్ ఇస్ వల్చర్ పాలిటిక్స్. ఇది చేయడం తప్పు, దీనికి మీరు కూడా అనుభవిస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి, ఇంకా పొల్యూషన్లో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. చెప్పాం కదా, ఇంకా కొడాలి నాని గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు. ఓకే, రోజా గారు అయితే కొంచెం తక్కువ మాట్లాడాలి. ఓకే, షీఈస్ కిడ్ అని చెప్పాలి, ఎస్పెషలీ ఇన్ ది పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ ట్రాక్లో తీసుకుని వెళ్ళింది ఎవరంటే విజయసాయి, ఇంకొంతమంది చెప్తానులేండి, అవన్నీ వేస్ట్.
ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి పార్టీని ఓటమి పాలు కావడానికి కొంతమంది కారణం అయ్యారు. అలాంటి వాళ్ళంతా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే చాలా వరకు మేలు జరుగుతుంది. ఈ కారణం చేతనే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్. వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల మనతో మాట్లాడేందుకు విశాఖ సౌత్ ఎమ్మెల్యే